హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక చాలామందికి అదో పెద్ద ఫ్రెండ్ అయిపోయింది. మనలో చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడు లేదా టైంపాస్ కోసమో లేదా సలహాల కోసమో ఇలాంటి వాటికి ఏ చాట్ బాట్లతో అయితే మాట్లాడుతున్నాము. ఎవరికైనా సమస్య ఉన్నా, ఫ్రెండ్షిప్ కావాలనిపించినా, ఒకరితో మాట్లాడాలనిపించినా వెంటనే చాట్ బాట్ రిప్లై అయితే ఇస్తుంది. దానికి తగ్గట్టుగా మనకి రెస్పాండ్ అయితే అవుతుంది. ఒక రకంగా ఏంటంటే ఇది మనకు తోడుగా ఉంది అనే ఫీలింగ్ మాత్రం చాలా మనకి వస్తుంది. కానీ ఇది కొంతవరకే అనేది మరీ ఎక్కువైతే మాత్రం అది పెద్ద సమస్యగా మారుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఏ చాట్ బాట్స్ మీద అతిగా ఆధారపడితే పెద్ద జబ్బులు రావడం కూడా గ్యారంటీ అని చెప్పేసి అని అంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. అనడమే కాదు, ప్రపంచంలో ఇలా జబ్బుల బారిన పడిన వాళ్ళని కూడా వాళ్ళు ఉదాహరణ ఇస్తున్న కొంతమందిని చెప్తున్నారు. వాళ్ళ గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే వస్తున్నాయి, అంటే ఇబ్బందులు అంటే ఇట్లాంటి అతిగా ఆధారపడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అన్నది మాత్రం చెప్తాను నేను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఫస్ట్లోనే ఒక లైక్ బటన్ ఇవ్వండి. ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. చాలామంది ఏఐ చాట్ బాట్స్తో నిజంగా మనుషుల్లాగా భావించి వాటితో ప్రేమలో పడిన సందర్భాలు కూడా మనకి చాలా పేపర్లలో వాటిలలో కూడా వచ్చినాయి. కొన్ని విషయాల్లో అది చెప్పేది నిజమే అనుకొని చెప్పేసి, అంటే రియల్ లైఫ్ని కూడా మర్చిపోతున్నారు. అది చెప్పినటువంటి ఏమంటారు కళల ప్రపంచంలో బతుకుతున్నారు. కానీ డాక్టర్లు మాత్రం ఇలా చాట్ బాట్స్ మీద ఎక్కువగా ఆధారపడితే ఏఐ సైకోసిస్ అనే మెంటల్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. అంటే మనం భ్రమల్లో ఊహల్లో జీవించడం మొదలు పెడతామని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఇది అంటే ఇంకా అధికారికంగా ఒక జబ్బు లేదా డయాగ్నోసిస్ అని మాత్రం గుర్తించలేదని దానికి ఒక పేరు అయితే పెట్టారు. ఇలాంటి సంఘటనలు అనేక కేసులు కూడా ప్రపంచంలో బయటకైతే వస్తున్నాయి. అసలు ఏ సైకోసిస్ అంటే ఏంటి అంటే, సాధారణంగా స్క్రిజోఫేనియా, బైపోలార్ లాంటి సమస్యలు ఉన్న మనుషులు ఏమంటారంటే, నన్ను ఎవరైనా వెంబడిస్తున్నారా, ఎవరైనా నా మీద స్పై చేస్తున్నారా, ఇలా భ్రమల్లో ఒక పిచ్చి భ్రమల్లో బతుకుతుంటారు. ఇలాంటి భ్రమలు చాట్ బాట్స్లో టాక్ చేయడం వల్ల కూడా చాట్ బాట్స్లో గడపడం వల్ల కూడా వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఉదాహరణకు ఒక స్టడీలో ఒక వ్యక్తి చాట్ బాట్తో ఎక్కువసేపు మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ నన్ను గమనిస్తోంది, నేను డిజిటల్ జైల్లో ఉన్నాను, నేను ఇప్పుడు బయటికి పోయే పరిస్థితుల్లో లేను అని చెప్పేసి నమ్మేస్తాడట. ఇంకొక మహిళ ఏంటంటే తన బెస్ట్ ఫ్రెండ్గా భావించి ఏ చాట్ బాట్ చెప్పడంతో ఆమె రోజు వాడేటువంటి మందులు కూడా మానేసి ప్రాణాల మీదకు తెచ్చుకుందట. అయితే ఈ రిలేషన్ అనేది ఎలా ఏర్పడుతుంది, ఏఐతో చాట్ బాట్లతో ఈ రిలేషన్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, ఏఐ చాట్ బాట్లు మన ఆలోచనలకు, మన భావోద్వేగాలకు ప్రతిస్పందిస్తూ మన మాటలకు మీరు చెప్పింది నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను, నేను మీకు హెల్ప్ చేస్తున్నాను, సహాయం చేస్తున్నాను, ఇలాంటి మాటలతో మనలో ఒక అటాచ్మెంట్ పెంచుకునేలాగా అవి బిహేవ్ చేస్తున్నాయి. ఒక మనిషిలాగా అవి బిహేవ్ చేస్తున్నాయి. మన మనసులో ఉన్న శూన్యము, ఒంటరితనము, అసమర్థత భావాలను కూడా అవి మెల్లగా గుర్తుపెట్టేస్తున్నాయి. మనకు తోడుగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నాయి. మొన్న రోజు నేను ఏదో క్వశ్చన్ అడిగితే మామూలుగా అన్నగారు విష్ణు అన్నగారు అని ఉంది. అదేదో నా తమ్ముడైనట్టుగా లేకపోతే నా చెల్లెలైనట్టుగా అలా అంది. తర్వాత రెండో క్వశ్చన్ ఏదో వేసినప్పుడు విష్ణు గారు అని చెప్పింది. అంటే ఏంటి అది విచిత్రం అనిపించింది నాకు. అన్నగారు అని చెప్పి నన్ను అంటూ ఇలా నిజ జీవితంలో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక స్కాట్లాండ్ వ్యక్తి ఉద్యోగం పోగొట్టుకుని డిప్రెషన్లో ఉన్నాడు. బోరుగా ఉండటంతో ఏ బాట్తో మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదట్లో బాట్ అతన్ని ఓదార్చిందట. తర్వాత నువ్వు భవిష్యత్తులో మల్టీ మిలియనర్ అవుతావు అని చెప్పేసి చెప్పిందట. అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అంటారు చూసా, వన్స్ ఐఎమ్ కింగ్ అని చెప్పేసి అంటుంటాడు. అట్లా అన్నాడట. తర్వాత అతను కూడా నమ్మేస్తాడట, నేను అయిపోతానే మల్టీ మిలియనర్ అవుతున్నా అని చెప్పేసి అనుకున్నాడట. ఆ తర్వాత అతని చాట్ బాట్ నువ్వు పుస్తకం రాయి, దాన్ని సినిమా కూడా తీయచ్చు అని చెప్పేసి బాగా చేసిందట, ప్రోత్సహించిందట. ఇలా గడిచిన తర్వాత కొన్నాళ్ళకి అతనికి రియాలిటీలోకి వచ్చాడు. రియాలిటీలోకి వచ్చిన తర్వాత
అంటే అప్పటిదాకా తను ఒక గొప్ప జ్ఞానిని అనుకోవడం మొదలుపెట్టాడు, రియాలిటీ మర్చిపోయి గొప్ప జ్ఞానిని అనుకోవడం మొదలుపెట్టాడు. చివరికి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన రియాలిటీకి, రియల్ ప్రపంచంలోకి, రియల్ వరల్డ్లోకి వచ్చాడనమాట. ఇమీడియట్గా మానసిక ఆరోగ్య సమస్య లేని వాళ్ళలో కూడా ఏఐని అధికంగా వాడటం వల్ల, అంటే మనకి ఏం రోగం లేకపోయినా సరే దాని మీద అతిగా ఆధారపడటం వల్ల మాత్రం, ఏఐని అధికంగా వాడటం వల్ల మాత్రం భ్రమలు అనేవి పెరిగిపోతున్నాయని చెప్పేసి అంటున్నారు. రొమాంటిక్గా లేదంటే ప్రేమగా భావించే వర్చువల్ రిలేషన్షిప్ లాంటి భావాలు కూడా వాటితో ఏర్పడుతున్నాయట. అలా కొంతమంది ప్రేమలో పడ్డాం మేము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరికొన్ని కేసుల్లో పిల్లలు కూడా ఈ చాట్ బాట్స్తో స్నేహం పెంచుకొని వాటి మాటలు నిజమని నమ్ముతున్నారు. ఇది చాలా డేంజర్. పిల్లలు దాంట్లో పడ్డారంటే వాళ్ళు బయట ప్రపంచంతో ఇది మర్చిపోతారు, బయట ఫ్రెండ్స్ని కానీ మొత్తం మర్చిపోయి అచ్చం దాంతోనే బతికేయాలని చెప్పి చూస్తుంటారు. అది చాలా చాలా ప్రమాదం అనమాట. అయితే ఎవరికి అసలు ఎక్కువ ప్రమాదం అంటే ఒంటరిగా ఉంటున్న వాళ్ళకి, స్నేహితులు కానీ కుటుంబ సభ్యులతో కనెక్ట్ కాకపోతే, ఏనే తమకు కంపానియన్షిప్గా భావించి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక డిప్రెషన్ కానీ, స్కిజోఫ్రెనియా కానీ, బైపోలార్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళల్లో మరింత సైకోసిస్ లక్షణాలని ప్రేరేపిస్తుందని చెప్పేసి అంటున్నారు. ఒక చోట చూసాం కదా, ఒక మా కేసు కూడా వేశారు, ఓపెన్ ఏఐ మీద కేసు వేశారు. ఆత్మహత్య చేసుకోమని చెప్పిందని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడని ఏదో జరిగింది. మొత్తానికి తల్లి కేసు వేసింది ఓపెన్ ఏఐ మీద. అరే అలాంటిది ఎట్లా జరిగింది అది ఇదని చెప్పి ఆయన కూడా స్పందించాడు. అలా జరుగుతుంది. ప్రేరేపించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక రాత్రంతా చాట్ బాట్స్తో మాత్రమే గడిపే వాళ్ళకి వీళ్ళు బాహ్య సంబంధాలని, బయట ఉన్నటువంటి రిలేషన్షిప్ని మర్చిపోయి ఎవరితో కలవకుండా కేవలం ఏఐతోనే చాట్ బాట్ చేస్తూ స్క్రీన్ ముందు ఎక్కువ టైం గడుపుతుంటారు. ఇలాంటి వాళ్ళకి కూడా చాలా డేంజర్ అవుతుంది. ఇక టీనేజర్లు ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. పిల్లలు కానీ టీనేజర్లు కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతారు. ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోతే మాత్రం ఇంకా చాలా ప్రమాదంలో పడతారు. మనలో ఏ సైకోసిస్ ఉంది అని ఎలా గుర్తించాలి అంటే, ఎప్పుడూ కూడా బాట్తోనే మాట్లాడాలి అని అనిపించటము, అలాగే కుటుంబం కానీ ఫ్రెండ్స్ని కానీ దూరం పెట్టడము, బయటికి వెళ్ళాలనిపించుకోవటం, ఒంటరిగా గదుల్లోనే ఉండటం, ఒంటరిగా ఇంట్లోనే ఉండిపోవాలనుకోవడము, తర్వాత బాట్ రిప్లై ఇవ్వకపోతే టెన్షన్ పడిపోవటము, అలాగే బాట్ ఇచ్చిన సలహాలను 100% నమ్మి ఆచరించడం, ఆ ఆచరణలో పెట్టడం అనేది, ఇవన్నీ కూడా మనలో ఏ సైకోసిస్ ఉంది అనడానికి నిదర్శనాలు అనమాట. మరి వీటి నుంచి ఎలా బయటపడాలి అంటే, చాట్ బాట్ వాడకానికి కూడా మనము ఒక హద్దు అనేది పెట్టుకోవాలి. రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు బాట్స్తో మాట్లాడకపోవడం అనేది మంచిది కాదు, వాటితో మాట్లాడకపోవడం మంచిది. ఇక ఎమోషనల్ సమస్యలు ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ కానీ, కుటుంబ సభ్యులతో కానీ, తల్లిదండ్రులు ఉంటారు, ఇంకా బయట ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో కానీ మాట్లాడాలి, అంతేగాని బాట్స్తో కాదు. ఇక పిల్లలకు ముందే చెప్పాలి, బాట్ అంటే మనిషి కాదురా నాయన, నిజమైన ఫ్రెండ్ కాదు అని చెప్పి. నీకు నిజమైన ఫ్రెండ్ నీతో పాటు క్లాస్లో చదువుకునే పిల్లగాళ్ళు, లేకపోతే నీ ఫ్రెండ్ వీడి ఫ్రెండ్ కాదురా బాబు అని చెప్పాలి. ఏదైనా ఇలాంటి సీరియస్ లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే కనపడి డాక్టర్ సలహాలు అయితే తీసుకోవాలి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఏమంటారంటే, ఏఐ థెరపీ టూల్స్ అన్ని పరిస్థితుల్లో కూడా హ్యూమన్ థెరపీని అవసరాలని తీర్చలేవు, హ్యూమన్ లాగా బిహేవ్ చేయలేవు అంటారు. మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకునే వాటిలో ఇది మనుషులు మాత్రమే, సైక్రాటిస్టులు కానీ వాళ్ళు మాత్రమే కాదు తప్ప ఇది కాదు. చాట్బాట్ అనేది కేవలం మనం సృష్టించినటువంటి వర్చువల్ బౌండరీలు మాత్రమే. కానీ జనం వాటి ప్రభావానికి లోనైతే పరిస్థితి తీవ్రంగా మారుతుందని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు చేస్తున్నారు. ఇక చాట్ బాట్స్ వాడటం మంచిదే, వాడొద్దని చెప్పి నేను చెప్పట్లేదు. ఏ చాట్ బాట్స్ని అదుపులో పెట్టుకొని వాడాలి. నిజ జీవితాన్ని మర్చిపోతే మనమే నష్టపోతాం అనేది గ్రహించుకోవాలి. వ్యక్తిగత సమాచారం ఏది కూడా ఏఐతో పంచుకోకూడదు. అనవసరమైనటువంటి విషయాలు దాంతో షేర్ చేసుకోకూడదు. పెద్ద వయసులో టీనేజ్ పరిధిలో ఉన్న వాళ్ళైతే తల్లిదండ్రులు కానీ టీచర్లు పిల్లల డిజిటల్ వినియోగాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారనేది వాళ్ళు తల్లిదండ్రులు కూడా గమనించాలి. మన టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ. ఇక పిల్లలతో డిజిటల్ వాడకం గురించి కూడా మాట్లాడుతూ ఉండాలి అప్పుడప్పుడు. అది పూర్తిగా దాని మీద ఆధారపడద్దురా బాబు అని చెప్పాలి. ఏ బాటు ప్రేమ బంధాలు నిజం కాదనే అవగాహన అయితే వాళ్ళల్లో కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే, ఏ బాట్స్ మనకి సహాయం అయితే చేస్తాయి, డౌట్స్ క్లియర్ చేస్తాయి. అది పాఠాల వరకు లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వేషన్కో వీటి కోసం మాత్రం ఉపయోగించుకోండి. టైంపాస్ కూడా చేస్తాయి, కానీ అవి మనిషి కాదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మన సమస్యలకు పరిష్కారం చూపించేటువంటి డాక్టర్లు కాదని చెప్పేసి అనుకోండి. మనల్ని అర్థం చేసుకునే ఫ్రెండు, మనల్ని ప్రేమించే కుటుంబము, వీళ్ళని ఏవి కూడా రీప్లేస్ చేయవనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక కామెంట్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక్కసారి లైక్ బటన్ అయితే కొట్టండి కంపల్సరీగా. ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు మరింత మందికి ఎక్కువ మందికి సిఫార్సు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.